కుషేగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి, ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీపీ అధికారులు. ఓ ల్యాండ్ కేసు క్లోజ్ చేయడానికి 3 లక్షల లంచం తీసుకోవడానికి 2 వ్యక్తులను పంపగా పక్కా సమాచారంతో రైడ్ చేసిన ఏసీబీ. ఈ సందర్భంగా ఏసీబీ డీసీపీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఓ ల్యాండ్ విషయంలో భరత్ రెడ్డిని 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ షఫీ, మా సీఐకి కూడా ఇందులో వాటా కావాలని 3 లక్షలు ఉపేందర్ మధ్యవర్తిగా పెట్టి భారత్ రెడ్డి ఆఫీసులో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీపీ అధికారులు. వీరిపై పూర్తి విచారణ చేస్తున్నామని, ఇందులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక ఫిర్యాదు అందిందండి. ఏంటి అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఈసీఐలోనే ఉంటాడు. ఆయనకి చిక్రిపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించి ఆయన యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది. అయితే మా ల్యాండ్లో ట్రెస్పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఆ కంప్లైంట్ని ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ట్రెస్పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది అగైన్స్ ది భరత్ రెడ్డి. సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ 2 కేసుల్లో భాగంగా 41 year నోటీసెస్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంతలోనే కంప్లైంట్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆనరబుల్ హైకోర్టు యొక్క ఆర్డర్స్ని తీసుకొని 41 year ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నారు. సో దాని తర్వాత ఈ 41 year నోటీసెస్ ఇస్తున్నప్పుడు ఒక మధ్యవర్తి కూడా ఇందులో ఎంటర్ అయ్యాడు. ఆ మధ్యవర్తి పేరు ఉపేందర్. ఇట్లా మీరు ఒకవేళ దాదాపు 3 లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసెస్ 2 కూడా నేను క్లోజ్ చేపిస్తాను. అది అంటే మీరు చెప్తే అది నడవదు కదా, మాకు కన్సర్న్ అఫీషియల్స్ చెప్పాలి అంటే అతను ఎస్ఐ గారిని పిలిపించడం జరిగిందండి. ఆ ఎస్ఐ గారు వచ్చేసి 3 lakhs రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్లో. దీంట్లో మరి మన ఇన్స్పెక్టర్ గారి గురించి అడిగితే ఇన్స్పెక్టర్ గారిని నేను చూసుకుని ఆయనకు ఇందులో పాత్ర ఉంది, ఆయన కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత కంప్లైంట్ కూడా కలిసినప్పుడు ఈ విషయం అతనికి నిరూపణ అయ్యింది. దాని తర్వాత వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా 3 lakhs రూపీస్ డిమాండ్ చేస్తున్నారు, ఒక్క కేసు మాత్రమే క్లోజ్ చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే దాన్ని బేస్ చేసుకొని ఫిర్యాదు మేరకు ఈరోజు 3 lakhs రూపీస్ ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ ఏజెంట్ ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నప్పుడు రిటర్న్గా పట్టుకోవడం జరిగింది. సార్ కంప్లైంట్ ఎప్పుడు సార్ ఇది మాకు రీసెంట్గానే ఇచ్చారండి కొండోలి. అంటే పిఎస్లో కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు? 19th April. ఈరోజు డబ్బులు తీసుకునేటప్పుడు ఇతని ద్వారా తీసుకున్నారు. ఇతను మాత్రమే వచ్చాడు ఉపేందర్. డబ్బులు తీసుకునేది మాత్రం వాళ్ళు వీళ్ళ ద్వారా తీసుకున్నారు. సార్ ఏమైనా సీసీ ఫుటేజ్ ఉన్నాయి సార్ డబ్బులు తీసుకునేది? ఉపేందర్ వచ్చింది కానీ ఎస్ఐ సిఐ రాలేదు. డబ్బులు తీసుకునేటప్పుడు మధ్యవర్తి అతను ఏజెంట్ ద్వారా తీసుకున్నారు. సార్ డబ్బులు తీసుకునేటప్పుడు సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయి సార్? సీసీ ఫుటేజ్ ఎస్ఐ గారు వచ్చారా, స్పాట్లో ఉన్నారా, ఆఫీస్కి వచ్చారా అని అడుగుతున్నాం. అదే చెప్తున్నాండి, వాళ్ళ ద్వారా ఇతను వచ్చి తీసుకుంటున్నాడు వాళ్ళ మధ్యలో. ఈ రోజు అంట డబ్బులు 3 లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు ఈ రోజు డబ్బులు ఇచ్చినప్పుడు ఆయన లేరు కదా, ఎస్ఐ గారు లేరు, ఎవరు లేరు. ఇతను ఉన్నాడు, అతనికి మాత్రమే ఇవ్వమని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఇంకా నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయను, ఇతనికి మాత్రమే నా తరఫు నుంచి ఇవ్వాలి అని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం అతను తీసుకున్నాను.